హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని సింహ ఛానల్. ఈరోజు మీకు ఈ ఫ్లవర్ బీడ్ అండ్ పల్స్తో శారీ క్రోషా శారీ కుచ్చు డిజైన్ చూపించబోతున్నానండి. సింపుల్గా ఉంటుంది. వీటికి కావలసినవి ఫ్లవర్ బీడ్స్, పల్స్, వైట్ పల్స్, స్మాల్ క్యాప్ బీడ్, నీడిల్ నెంబర్ 11 అండి, 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్. ఇప్పుడు ఈ 6 స్టాండ్స్ని మనం ముడి వేసుకుందాం. ముడి వేసుకున్న తర్వాత ఇట్లా వేలుకు చుట్టుకొని క్లాత్ లోపల సైడ్ అంటే ఇన్సైడ్లో ఉండి ఆ ముడి పెట్టుకొని మనం ఈ నీడిల్తో ఇప్పుడు థ్రెడ్ తీసుకొని క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 చైన్స్ వేసుకుందామండి. 2 3 4 5 చైన్స్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా అది ఆ చైన్ అనేది ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడ క్లాత్కి లాక్ చేసుకుందాం. ఇప్పుడు నీడిల్తో థ్రెడ్ తీసుకొని ఇలా సింగిల్ క్రోషా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం థ్రెడ్ పైకి తీసుకొని గోల్డ్ ఫ్లవర్ బీడ్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు బీడ్ లాక్ చేసుకొని ఆ బీడ్ అనేది ఎంతవరకు వస్తుందో చూసుకొని క్లాత్కి లాక్ చేసుకోవాలి. నీడిల్తో థ్రెడ్ తీసుకొని ఇలా లాక్ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ థ్రెడ్ కొంచెం పైకి తీసుకొని ఈ స్మాల్ క్యాప్ బీడ్ నీడిల్లోకి పల్స్ ఇంకో స్మాల్ క్యాప్ బీడ్ నీడిల్లోకి తీసుకొని ఇప్పుడు ఆ థ్రెడ్ అన్ని 6 స్టాండ్స్ థ్రెడ్ అన్ని నీడిల్లోకి ఉండేట్టుగా చూసుకున్న తర్వాత ఈ బీడ్స్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు బీడ్ లాక్ చేసుకొని ఎంతవరకు వస్తుందో కరెక్ట్గా చూసుకున్న తర్వాత క్లాత్కి లాక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నీడిల్తో థ్రెడ్ తీసుకొని సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పైకి తీసుకొని ఇంకో ఫ్లవర్ బీడ్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు బీడ్ లాక్ చేసుకొని ఈ బీడ్ అనేది ఎంతవరకు వస్తుందో క్లాత్ కరెక్ట్గా చూసుకొని నీడిల్తో థ్రెడ్ తీసుకొని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలండి కుచ్చు కట్టుకోవడానికి. 1 2 3 4 5. ఈ 5 చైన్స్ ఎంతవరకు వస్తుందో చూసుకున్న తర్వాత క్లాత్కి లాక్ చేసుకోవాలి. అన్నీ థ్రెడ్స్ నీట్గా వచ్చేటట్లు నీడిల్లోకి 6 థ్రెడ్ చూసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేసుకొని ఎంతవరకు క్లాత్కి వస్తుందో చూసుకొని నీట్గా థ్రెడ్ అన్నిటినీ తీసుకోవాలి. ఇప్పుడు లాక్ చేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ పైకి తీసుకొని క్యాప్ బీడ్ పల్స్ క్యాప్ బీడ్ ఈ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు లాక్ చేసుకోవాలి. బీడ్ లాక్
ఈ బీల్ లాక్ చేసుకున్న తర్వాత క్లాత్కి లాక్ చేసుకోవాలి. క్లాత్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ కొంచెం పైకి తీసుకొని ఇప్పుడు ఫ్లవర్ బీడ్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బీడ్ లాక్ చేసుకొని క్లాత్ కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో బీడ్ చూసుకున్న తర్వాత నీడిల్తో థ్రెడ్ తీసుకొని ఒకసారి నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ఆ 2 లూప్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు 5 చైన్స్ వేసుకోవాలండి. ఈ 5 చైన్స్ క్లాత్కి ఎంతవరకు వస్తాయో చూసుకొని క్లాత్కి లాక్ చేసుకోవాలి. మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుందండి. ఇప్పుడు 2 or 3 చైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది కొంచెం లాగడం వల్ల ముడి పడిపోతుంది. ఆ థ్రెడ్ని కట్ చేసుకుంటున్నాను ఎక్కువ పొడవు ఉందని. ఇప్పుడు అన్నీ కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు కుచ్చు కట్టుకుందాం. ఇప్పుడు నీడిల్స్తో క్లాత్ అనేది మనం కుచ్చు కట్టేటప్పుడు కిందికి రాకుండా నీడిల్స్ పెట్టుకుంటున్నానండి. 2 నీడిల్స్. నేనైతే 180 స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను కుచ్చు కట్టుకోవడానికి. ఇప్పుడు అన్ని థ్రెడ్ నీట్గా అనుకున్న తర్వాత 4 స్టాండ్స్ జెరీ థ్రెడ్తో ఇలా నాట్ వేసుకుందాం. 3 టైమ్స్ వేసుకోవాలండి. నేను 2 టైమ్సే వేసుకుంటున్నాను చూపించడానికని. ఇలా తిప్పిన తర్వాత నీడిల్ను పైనుంచి కిందికి తీసుకున్న తర్వాత మనకు ఎంత పొడవు అవసరమో అంత కుచ్చు పెట్టుకోవాలి. నేనైతే 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. బేబీ కుచ్చు అయితే బాగుంటుంది. ఫైనల్గా కుచ్చు కట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది శారీ కుచ్చు డిజైన్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి.